హలో అందరికీ నమస్కారం। ఇవాళ మనం చాలా ఈజీగా పాలకోవా ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా పాన్ హీట్ అయ్యాక 2 స్పూన్ల నెయ్యి వేయాలి। తర్వాత కాచిన పాలు 1 కప్పు వేయాలి। తర్వాత 1.5 కప్పు పాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి। నేను 1/2 కప్పు చక్కెర ఇంకా 2 ఇలాచీలని గ్రైండ్ చేసుకొని ఇలా పొడిగా చేసుకొని వేస్తున్నాను। మీ దగ్గర చక్కెర పౌడర్ సెపరేట్గా ఉంటే 1/2 కప్ చక్కెర పౌడర్ని వేసుకోవచ్చు। ఇలాచీ పౌడర్ కూడా లాస్ట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది। ఇలా 5 నుంచి 10 నిమిషాల దాకా బాగా కలుపుతూ ఉండాలి। ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా కలుపుతూ ఉండాలి। చూసారు కదా, దగ్గరికి అయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా వెయిట్ చేద్దాం। ఇది చల్లారాక చేతులకి ఇలా నెయ్యి పూసుకొని బిళ్ళల్లాగా చేసుకోవాలి। ఇలా పిస్తా తోటి కానీ బాదం తోటి కానీ కాజు తోటి కానీ గార్నిష్ చేసుకోవచ్చు। చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు। మా పాపకు కూడా చాలా బాగా నచ్చేసింది।